హలో ఫ్రెండ్స్! 'బిగ్ బాస్' నుంచి బయటికి వచ్చిన తర్వాత నిఖిల్ మలయాకాల్ అయితే హాట్ టాపిక్‌గా మారిపోయాడని చెప్పవచ్చు. దీనంతటికీ కారణం 'బిగ్ బాస్‌లో' నిఖిల్ తన లవ్ స్టోరీ గురించి చెప్పినప్పటి నుంచే ఇంకా అందరి ఫోకస్ నిఖిల్, కావ్య మీదనే ఉంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు అంటూ. అయితే రీసెంట్‌గా 'బేబీ ఉత్సవంలో' నిఖిల్ అయితే క్లారిటీ ఇచ్చేస్తాడు అనుకున్నాం, కానీ ఇంకా క్లారిటీ ఇచ్చినట్టే ఇచ్చి కొంచెం డౌట్‌లో అయితే పడేశాడని చెప్పవచ్చు. అయితే లేటెస్ట్‌గా నిఖిల్ మలయాకాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు అది నెట్టింట్లో వైరల్‌గా అయితే మారిపోయింది. నిఖిల్ పెట్టిన పోస్ట్ చూసి నిఖిల్, కావ్య అభిమానులు అలాగే యష్మి అభిమానులైతే చాలా డౌట్స్ అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. నిఖిల్ అయితే సంథింగ్ ఎక్సైటింగ్ ఇట్స్ ఆన్ ది వే అని అయితే పెట్టాడు. ఇంకా కింద లవ్ ఇంకా గుడ్ వైబ్స్ అనే హ్యాష్‌ట్యాగ్స్ పెట్టి అందరినీ కన్‌ఫ్యూజన్‌లో పడేశాడనే చెప్పవచ్చు. ఇది చూసిన యష్మి ఫ్యాన్స్ అయితే ఏంటి నిఖిల్ యష్మికి ప్రపోజ్ చేశాడా? అంటే యష్మి మీద ప్రేమలో పడ్డాడా? అంటూ కూడా చాలామంది అయితే పుకార్లు అయితే పెడుతున్నారు. అయితే ఒక షోలో అయితే యష్మి చెప్పడం జరిగింది, నిఖిల్ మీద 'బిగ్ బాస్'లో నాకు క్రష్ ఉన్న సంగతి నిజమే, కానీ ఎప్పుడైతే కావ్యతో తనకున్న ప్రేమని 'బిగ్ బాస్' హౌస్‌లో చెప్పాడో ఇంకా అప్పటి నుంచి తనపై ఎలాంటి ప్రేమ లేదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఒక షోలో అయితే చెప్పడం జరిగింది. కావ్య అభిమానులైతే నిఖిల్, కావ్య కలిసిపోయారేమో, అందుకే నిఖిల్ అయితే త్వరలో గుడ్ న్యూస్ అయితే మీతో చెప్పబోతున్నా అన్నట్టు పోస్ట్ అయితే పెట్టాడు. ఇద్దరు త్వరలో కలిసి అనౌన్స్ చేస్తారేమో, అలాగే ఇద్దరు కలిసి ఒక షోకి అయితే రాబోతున్నారేమో అని నిఖిల్, కావ్య ఫ్యాన్స్ అయితే కామెంట్ పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకొంతమంది అయితే నిఖిల్‌కి ఏదో సినిమాలో పెద్ద అవకాశమే వచ్చి ఉంటుంది, అందుకే అది త్వరలో మన అందరితో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాడు అంటూ చాలామంది అయితే అంటున్నారు. ఒకవేళ నిజంగానే మూవీ గానీ, సీరియల్ గానీ అయ్యుండుంటే ఏదో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కదా అని ఇంకొందరైతే అంటున్నారు. అలాగే కొంతమంది నెటిజన్లయితే ఎందుకు ఇంత దీన్ని ల్యాగ్ చేస్తున్నారు, ఏదో ఒక క్లారిటీ అయితే ఇచ్చేయొచ్చు గదా అనేసి అయితే వీళ్ళపై మండిపడుతున్నారు. కొంతమంది కావ్య ఫ్యాన్స్ అయితే నిఖిల్ అయితే క్షమించరాని తప్పు చేసే ఉంటాడు, అందుకే కావ్య అయితే ఇంకా నిఖిల్‌తో కలవాలనుకోవట్లేదు అంటూ అంటున్నారు.